ఏపీలో తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు ఉందా? అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన 6 నెలల్లోపే కీలక నేతలంతా తలోదారి చూసుకోవడం దేనికి సంకేతం? ఇప్పటికే తెలంగాణలో దాదాపు కనుమరుగైన పార్టీ ఏపీలోనూ అదే ప్రమాదం ఎదుర్కొంటోంది. 2024 లోపు అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అప్పటి వరకు సైకిల్ ఉంటుందా, కిల్లైపోతుందా అనే అనుమానం తీవ్రమవుతోంది. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీ మారతారన్న ప్రచారంతో ఇప్పుడు ఏపీలోనూ టీడీపీ ఏం కానుందనే బెంగ కార్యకర్తల్లో నెలకొంది. టీడీపీని వీడేవారి జాబితాలో మరో కీలక నేత. అధికార పార్టీతో సమాలోచనలు జరిపిన గన్నవరం ఎమ్మెల్యే. తెలుగు తమ్ముళ్లలో తీవ్రమవుతున్న వలసల గుబులు. 2019 లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు ముగియటంతోనే 4 టీడీపీ రాజ్యసభ సభ్యులు భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ రోజు నుంచి మొదలైన టీడీపీ డౌన్ ట్రెండ్ ఏపీలో కొనసాగుతూనే ఉంది. సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, గరికపాటి మోహన్ రావు వంటి హేమాహేమీలు పార్టీలు వీడి మొదలు పెట్టిన వలసల పర్వం రాబోయే రోజుల్లో తీవ్ర రూపం దాల్చే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎన్నికల తర్వాత ఏపీలో టీడీపీ పరిస్థితి ఏంటి అన్న విషయంపై చర్చ మొదలైంది. 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న పార్టీ 2024 వరకు అధికారంలోనే కొనసాగుతుందని కార్యకర్తలు బలంగా నమ్మిన పార్టీ అనూహ్యంగా 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం మూటగట్టుకుంది. తెలుగుదేశం పార్టీ చరిత్రలోనే తొలిసారి ఒంటరిగా పోటీ చేసి భారీ మూల్యం చెల్లించుకుంది. కేవలం 23 సీట్లలో మాత్రమే నెగ్గిన పార్టీ ప్రతిపక్ష హోదాకే పరిమితమైంది. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష హోదాను ఎంతకాలం కాపాడుకుంటుందో అనే డౌట్ కూడా ఉంది. తొలి అసెంబ్లీ సమావేశాలు మొదలైన రోజు మొదలైన ఈ అనుమానం తాజా పరిణామాలతో తీవ్ర రూపు దాల్చుతోంది. 151 మంది ఎమ్మెల్యేలతో తిరుగులేని మెజారిటీ సాధించిన సీఎం జగన్ తాను తలుచుకుంటే టీడీపీకి ప్రతిపక్ష హోదా సైతం ఉండదంటూ తొలి సభలోనే హెచ్చరించారు. ఆ తర్వాత ఆయనే తనకు ఆ ఉద్దేశ్యం లేదని కూడా అన్నారు. మళ్ళీ నేను ఇవాళ ఒకటే మాట చెప్తా ఉన్నాను అధ్యక్ష, వాళ్ళ మాదిరిగా కమెంట్లు చేయడం మొదలు పెడితే, వాళ్ళ మాదిరిగా చేయాలి అని చెప్పి ఒక్కసారి మేము కూడా డిసైడ్ చేస్తే మీ మాదిరిగా చెయ్యాలి అని మేము 151 మంది ఉన్నాం అధ్యక్ష. వాళ్ళు ఉండేది 20 మంది ఉండాలి అధ్యక్ష. ఎక్కడ కూడా వాళ్ళు శాసనసభలో కనిపించారు అధ్యక్ష. కానీ జరుగుతున్న పరిణామాలు, పెరుగుతున్న వరుసలు చూస్తుంటే సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన హెచ్చరికలు నిజమవుతాయా అనే అనుమానాలు మాత్రం బలపడుతూనే ఉన్నాయి. ఏపీ విభజన తర్వాత తెలుగు గడ్డపై ఎక్కువగా నష్టపోతున్న పార్టీ ఏదైనా ఉందా అంటే అది ఖచ్చితంగా కాంగ్రెస్ తర్వాత తెలుగుదేశమే అని చెప్పుకోవాలి. రాష్ట్రాన్ని విభజించి ఏపీ, తెలంగాణ 2 చోట్ల కాంగ్రెస్ అధికారానికి దూరమైంది. ఏపీలో అయితే ఏకంగా అడ్రస్ గల్లంతు చేసుకుంది. కానీ తెలుగుదేశం పార్టీ పరిస్థితి వేరు. ఉమ్మడి ఏపీ అసెంబ్లీకి జరిగిన చివరి ఎన్నికల్లో తెలుగుదేశం 117 సీట్లు గెలుచుకుంది. అందులో ఏపీ ప్రాంతంలో 102 ఉంటే తెలంగాణ ప్రాంతంలో కేవలం 15 మంది మాత్రమే నెగ్గారు. ఎన్నికల తర్వాత రాష్ట్రం చీలిపోవడంతో 10 ఏళ్ల తర్వాత 13 జిల్లాలకు పరిమితమైన రాష్ట్ర పగ్గాల్ని టీడీపీ చేపట్టింది. తెలంగాణలో 3వ అతిపెద్ద పార్టీగా మిగిలిపోయింది. అయితే ఆ ఆనందం కూడా ఎక్కువ కాలం లేదు. కేవలం 2 ఏళ్ల వ్యవధిలోనే సగం మంది ఎమ్మెల్యేలు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా గల్లీ నాయకుల నుంచి ఢిల్లీ నాయకుల వరకు అందరూ కారెక్కేశారు. చూస్తూ ఉండగానే తెలంగాణలో తెలుగుదేశం జెండా మోసే నాయకులు వేళ్ల మీద లెక్క పెట్టే స్థాయికి పరిమితమయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఫామ్ ఇద్దామన్నా పోటీ చేసే నాయకులు లేరన్న చేదు నిజం గ్రహించిన చంద్రబాబు నాయుడు తెలివిగా కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నారు. కేవలం 14 అసెంబ్లీ సెగ్మెంట్లలో మాత్రమే టీడీపీ అభ్యర్థుల్ని నిలబెట్టారు. అందులో గెలిచింది కేవలం 2.
అలా 2019 నాటికి తెలంగాణలో టీడీపీ బలం 2 ఎమ్మెల్యేలకు పడిపోయింది. ఇక లోక్సభ ఎన్నికల విషయానికొస్తే తొలిసారి తెలంగాణలో తెలుగుదేశం గుర్తు లేకుండా బ్యాలెట్ తయారైందంటే టీడీపీ దుస్థితి ఊహించుకోవచ్చు. ఇక మొన్న జరిగిన హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో కేవలం 1827 ఓట్లు దక్కించుకున్న టీడీపీ 5వ ప్లేస్కు చేరుకుని తెలంగాణలో పూర్తిగా ఆశలు వదిలేసుకున్న పక్షంగా మిగిలిపోయింది. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన సపావత్ సుమన్ కు 2697 ఓట్లు పోలవగా 15 ఏళ్లు తెలంగాణలో అధికారం చెలాయించిన టీడీపీకి దక్కింది కేవలం 1827 ఓట్లంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అధికార తెలంగాణ రాష్ట్ర సమితి టీడీపీను దాదాపు ఖాళీ చేయించగా ఏపీలో అధికార వైఎస్ఆర్సీపీ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ 2 అధికార పక్షాలు పోటీపడి మరీ టీడీపీ నేతల్ని లాగేసుకుంటున్నాయి. ఇప్పటికే తోట త్రిమూర్తులు, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ జూపుడి ప్రభాకర్ రావు వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకోగా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని సైతం అదే బాటలో ఉన్నారు. ఇక 4 ఎంపీలతో పాటు మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి బీజేపీ వైపు మొగ్గు చూపించారు. రాబోయే రోజుల్లో ఈ జాబితా మరింత పెరగొచ్చనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒక్క తెలంగాణ రాష్ట్ర సమితి 5 ఏళ్లలో టీటీడీపీని ఖాళీ చేసేస్తే ఏపీలో ఏకంగా 2 పార్టీలు పోటీ పడితే ఇంకెంత తొందరగా టీడీపీ ఖాళీ అవుతుందో అనే భయం క్యాడర్లో మొదలైంది. కనీసం 2024లో జరిగే ఎన్నికల నాటి వరకైనా టీడీపీ జెండా రెపరెపలాడుతుందా? తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో మాయమైనట్లు చరిత్రగా తెలుగుదేశం మిగిలిపోతుందా అనే భయం క్యాడర్కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇది ఇవాల్టి బర్నింగ్ టాపిక్. స్టే ట్యూన్ టు AP 24/7 న్యూస్ ఈజ్